బ్రో, మన లైఫ్ లో కొంతమందికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ ఒక్కరోజు సెలబ్రేట్ చేసేది కాదు, లైఫ్ అంతా క్యారీ చేసేది. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పేది మొత్తం విను, మీ మైండ్ లో చాలా మంది గుర్తొస్తారు. మన లైఫ్ జర్నీలో చాలా మందిని కలుస్తాం, కానీ అందరూ మన వాళ్ళు ఎవరు. కొంతమందే మన లైఫ్ లో ఒక చాప్టర్ అయిపోతారు. రీజన్ లేకుండా నవ్వించేవాళ్ళు, మన హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసేవాళ్ళు, మన బాధని అర్థం చేసుకునే వాళ్ళు. వాళ్ళతోనే కదా మన బెస్ట్ మెమరీస్ క్రియేట్ అవుతాయి. అది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా, స్కూల్ ఫ్రెండ్స్ అయినా, ఇంటర్ అయినా, కాలేజ్ అయినా, లేదా ఇప్పుడు ఆఫీస్ వాళ్ళైనా. స్టేజ్ మారుతుంది, మనుషులు మారుతున్నారు, కానీ వాళ్ళతో క్రియేట్ చేసుకున్న మెమరీస్ మాత్రం ఎప్పటికీ మారవు. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్నవంతేనే మైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం. కలిసి వెళ్ళిన ట్రిప్స్ కానీ, బైక్ రైడ్స్ కానీ, బయట కలిసి తిన్న ఫుడ్ కానీ, ఇవన్నీ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మన లైఫ్ లో మనం ఫ్రెండ్స్ తో వీలైనంత నవ్వాలి, వీలైనంత ఏడవాలి, ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆ నవ్వులు, ఆ కన్నీళ్లే కదా మన లైఫ్ లో బెస్ట్ మెమరీస్ అవుతాయి. అండ్ గైస్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఎంత బిజీ అయిపోయినా, ప్రాబ్లమ్స్ ఉన్నా, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, వాళ్ళతో గడిపిన కొన్ని నిమిషాలు చాలు లైఫ్ మళ్ళీ కొంచెం అందంగా అనిపిస్తుంది. అండ్ మీకు ఈ మాట గుర్తుందా గైస్? బ్రహ్మానందం గారు చెప్పింది, అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. ఈ మాట విన్న ప్రతిసారి నాకు ఆ మెమరీసే గుర్తొస్తాయి. ఆ కథలో అందమైన చాప్టర్స్ రాసింది మన ఫ్రెండ్సే. నా ఈ 23 years జర్నీలో నా లైఫ్ లో ఒక చాప్టర్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తూ నీ మైండ్ లో చాలా మంది గుర్తొచ్చారు కదా, వాళ్ళకి ఈ వీడియో పంపించు. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.